వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిఆర్డీఏ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగమ్మ చెరువును సర్వే చేసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. వనమల దిన్నెలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. గిరిజన బాలికల పాఠశాలను తనిఖీ చేసిన పిఓ సుజాత. వార్తలోని వివరాలు. కుప్పం పట్టణాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించేలా 24 గంటల వ్యవధిలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ డిఆర్డీఏ సిబ్బంది ఇదే స్ఫూర్తితో మరిన్ని పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో డిఆర్డీఏ సిబ్బందికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో పీటీ శ్రీదేవి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డీఏ డ్వామా శాఖ సిబ్బంది జిల్లాలో సాంఘిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కుప్పం ప్రాంతంలో ఈ సైకిల్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం గర్వకారణంగా నిలిచామని, ప్రజలకు పర్యావరణహిత రవాణా సాధనాలను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడం ద్వారా జిల్లా స్థాయిలో ఒక చారిత్రాత్మక ఘనత సాధించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో అహర్నిశలు కృషి చేయడం వల్లే ఈ అరుదైన రికార్డు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మీ అందరి సహకారంతో జిల్లా అంతటా అర్హత కలిగిన పర్యావరణ హితంగా రాయితీపై 5,555 ఈ సైకిళ్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛంద కార్యక్రమాలు, ముస్తాబు కార్యక్రమం మహిళల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఎస్టీ వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి మీరందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. సంఘ సభ్యులకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం, వ్యవసాయేతర రంగాలకు సంబంధించి మహిళా రైతులను ప్రోత్సహించడంలో మీరు కృషి చేయాలని తెలిపారు. సైకిల్ పంపిణీ సమయంలో అన్ని కౌంటర్లు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ చక్కగా పనిచేశారని సిబ్బందిని ప్రశంసించారు. SCG's members, leaders అందరూ కలిపి పనిచేశారు. ఒక ఈ మొబిలిటీ కార్యక్రమం సందర్భంగా రూరల్ ఏరియాస్లో ఒక అఫోర్డబుల్ ప్లస్ హెల్తీ ఒక ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఉండాలి ఆలోచనతో మనం పనిచేసాము. అండ్ మీరు లాస్ట్ 3 monthsలో మీ లెవెల్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో రిపీటెడ్గా పీడిఆర్డీ ద్వారా ఫాలోఅప్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇచ్చిన సూచన పరంగా అండ్ మీ ప్రయత్నం వల్ల సీఎం గారికి ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు కొన్ని టూల్స్, కొన్ని టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మనకి క్లియర్ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా కొన్నిసారి మనకి రాకపోవచ్చు. ఎప్పుడైనా అటువంటి కార్యక్రమం జరిగితే ఈ డిఆర్డీఏ మరియు బిఓస్, ఏపీఎస్ ఫ్యూచర్లో కూడా అటువంటి ఐడియాస్ వస్తే ఖచ్చితంగా ఒక పోస్టింగ్ మైండ్తో వెళ్తే మన పని ఒకటి ఫెసిలిటేటర్స్. సో ఆ ఫెసిలిటేషన్లో ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ కోర్టు ద్వారా జరిగితే ఇది ఒక ఎస్ఎస్జీస్లో లైవ్లీహుడ్ కార్యక్రమం అవ్వచ్చు, ఆర్ వాష్ ప్రోగ్రామ్, ఆర్ ముస్తాబు కార్యక్రమం కింద శానిటేషన్ హైజీన్ కార్యక్రమం ఉండొచ్చు, ఇప్పుడు అక్షాంధ్ర కార్యక్రమం కూడా జరుగుతుంది. నేనేమనుకుంటున్నాను, డిఆర్డీఏ డ్వామా ఈ 2 డిపార్ట్మెంట్స్కి వేరే డిపార్ట్మెంట్ డిఫరెన్స్ అంటే ఏమిటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మరియు సోషల్ ఇష్యూస్లో కూడా ఈ 2 డిపార్ట్మెంట్ సపోజ్ ఇంటర్వ్యూ చేస్తే
అడ్మినిస్ట్రేటివ్ కాకుండా సోషల్ ఇష్యూస్లో కూడా మీరు ఒక బాగా ఇంపాక్ట్ చేయగలుగుతారు. దీస్ ఆర్ ఓన్లీ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా మీరు రెగ్యులర్గా ఎస్హెచ్ఈస్ అండ్ బిఓస్తో పనిచేస్తుంటారు. బట్ మనం ఒక బిలీఫ్ ముందుకు వెళ్తున్నాం దట్ విత్ పాసింగ్ డే పీపుల్ వర్ టు పాస్. సో మీ మీద కూడా బేసిక్లీ ఆ రెస్పాన్సిబిలిటీ. విద్యార్థులు ఇష్టపడే విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు అదే మిమ్మల్ని చేరుస్తుందని నెల్లూరు ఐటీడీఏ పీఓ సుజాత పేర్కొన్నారు. పుంగనూరు మేల్పట్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థుల హాజరు, తరగతి గదులు, వంటగది, పిల్లలు తినే భోజనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో మమేకమై విద్యా బోధన, అభ్యసన ప్రక్రియ, పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. 10వ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలతో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఐటీడీఏ నెల్లూరు పీఓ గారు అయినటువంటి సుజాత మేడం గారు ఏపీటీడబ్ల్యూఆర్ఏ స్కూల్ పుంగనూరు బాలికల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా పాఠశాల వాతావరణాన్ని, పాఠశాల పరిసరాలను అన్నిటినీ కూడా మేడం చక్కగా తనిఖీ చేయడం జరిగింది. స్టోర్ రూము, అలాగే డైనింగ్ హాలు, కిచెను, వంటకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులతో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరితోనూ కూడా అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మేడం సవివరంగా తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరము 100% ఉత్తీర్ణత సాధించాలని, అలాగే అత్యధిక మార్కులు సాధించాలని మేడం కోరడం జరిగింది. దానికి తగినట్లుగా తమ విలువైన సూచనలు, సలహాలు కూడా మేడం పిల్లలకు అందించారు. అలాగే ప్రిన్సిపల్ గారైనటువంటి శారదాదేవి మేడం గారికి కూడా తగిన విలువైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. పాఠశాలకు సంబంధించి మేడం అన్ని విషయాల్లోనూ కూడా తమ యొక్క సంతృప్తిని వ్యక్తం చేశారని తెలియజేస్తుంది. పుంగమ్మ చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని ఇరిగేషన్ డిఈ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్ట దురాక్రమణకు గురవుతోందని వచ్చిన వార్తా కథనాలపై నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి 3 రోజులకు ముందు చెరువు పరిశీలించారు. ఆక్రమణ జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువు వద్ద వినాయకుని ఆలయం సమీపాన సర్వే చేశారు. ఆక్రమణకు గురైందని నిర్ధారించారు. ఈ సర్వే రిపోర్ట్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యర్థాలను చెరువులోకి డంప్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేలో ఇరిగేషన్ ఏఈ దీప పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు నీటిపారుదల శాఖ జాయింట్గా సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్ అనేది మేము ఐడెంటిఫై చేయడం జరిగింది.
దాన్ని తొలగించడానికి త్వరలోనే మన కమిషనర్ గారిని కలిసి ఈ ఎంక్రోచ్మెంట్ అంటే తొలగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంది. పొంగనూరు మండలం వనమల్దిన గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన ప్రతిష్టాపన మహోత్సవాలు శాస్త్రతకంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. శనివారం వేద పండితులు గణపతి పూజతో హోమాలు, పూజా కైంకర్యాలు వైఖాన సాగమోక్తంగా ప్రారంభించారు. ఆదివారం వేకోజామున విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం శ్రీ శ్రీ శ్రీమద్ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ, పదరాస మఠం శ్రీ శ్రీ శ్రీమద్ సుజయనిధి తీర్థ స్వామీజీ, కుడనే బట్వాండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నుంచి శ్రీ వరదరాజ గురూజీ హాజరవుతారని తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు. कलश कीर्ति माहिषं प्रतियामेदां श्रियं बलं वेदां बाबानि जवने वृद्धिं साधयति कलशं प्रतिष्ठापनेन महागणपतिर्मयाय महापीठाय नमः. श्रीमन्महागणपते महापीठपूजां समर्पयामि. ध्यानम ओम वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात्. ओम श्री प्राणमंत्रस्य ब्रह्माविष्णुश्वरार्षयः हंसः सोहं नास्मिङ्गलशून्यमहागणपतये प्राणेय प्राणाः. ॐ ह्रीं क्रों औं यौं रौं रौं शं शं सं लं शं सोहं हंसः सोहं कलशवृद्धिवैस्थिताग्रे महागणपतेः सर्वेन्द्रियाणि वाङ्मनः चक्षु पुनः प्राणं यानो देवो ब्रह्मा ज्योतिषेण सोऽयमुचिरं स्वस्ति. ॐ ॐ ॐ ॐ स्वामत्या पूजयाम्याद्य भोजे रविर्विक्रमा पूजावसनमर्यन्तमत्रिशिवाजनार्दना सानिध्यं कुरु प्रसीद प्रसीद क्षमस्व. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. गङ्गणपतये नमः. वसन्तोऽस्य सीताजं ग्रीष्म इद्म शरदविः समर्पयामि. ओ तयज्ञं परिषप्रोक्षं पुरोषं जातमकृताः तेन देवाजन्त साध्यार्शेषे इति वस्त्रयुग्मं समर्पयामि. ओ तस्मादिज्ञा सर्वोत सम्प्रातमशदाज्यं नापशुमतां शिखरे वायुव्या नान्यं ग्राम्याशे इति उपवीतं समर्पयामि. ओ तस्मादिज्ञा सर्वोतरजस्सामाल्यज्ञिरे चन्दांसि यज्ञिरे तस्मात् जलस्तस्मात् यायता. ओं गन्धद्वारान्तरादिगन्धीनि मालत्याग्निर्गो मया रतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् इति पुष्पमालां समर्पयामि. आवाहित श्रीमन्महागणपतये नमः. नानाविध पत्राणि समर्पयामि. नानाविध पुष्पाणि समर्पयामि. ಅದೆಲ್ಲ ಕೆಟ್ಟು ಬಿಸಿಲಲ್ಲಿ ಹಾಕಬೇಡಿ. ಸ್ವಾಮಿಗಳು వచ్చింది కదా అడిగేసి ಒಂದು ಒಳ್ಳೆ ಹಾಳಾಗಬಾರ್ದು. ನೋಡಿ ಆಕೆಯಿಂದ ತಗೊಂಡು ಆಕೆಯಿಂದ ಅಲ್ಲಿ ಬಟ್ಟೆಗೆ ಫೋಟೋ ಬಂತು ಹೂ ಹಾಕಿದ್ದು ಇದೆಲ್ಲ ನಾನು ಹಾಕಿದ್ದು ಅಂತ ಇವರ ಹೆಸರು ಗಂಗರಾಜ್ ಹೂ ಹಾಕಿದ್ದು. వనమల్దిని గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ గుడి కట్టడానికి సంకల్పించి రాధాకృష్ణ, గురుమూర్తి, రఘుపతి నలుగురు భక్తుల ద్వారా ఈ నరసింహస్వామి గుడి 7వ తేదీ 6వ తేదీని ఇంకా స్టార్ట్ అయింది. 6వ తేదీ ఉడిపిని ఇంకా పురోహితులు పిలిపించినాము. వాళ్ళ ద్వారా 3 రోజులుగా జరుగుతూ ఉంది. ఈరోజు నైట్ అంతా హోమాలు, నరసింహ
స్వామి హోమము, నరసింహ హోమము, అమ్మవారి హోమము అనుగ్రహంతో ఈ యొక్క భక్తాదులందరూ కూడా వనవల్లి గ్రామ ప్రజల అనుగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి గుడి స్థాపించినాము. ఆ కార్యక్రమానికి కర్ణాటకానికి కూడా భారీగా కూడా భక్తాదులు వెంకటేశ్వర పీఠాధిపతులు కల్వాల పీఠాధిపతులు వనవల్లి గ్రామంలో నరసింహ 3 రోజులుగా కూడా ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయాలని గ్రామ ప్రజల యొక్క మనోభావాలతో, అందరి యొక్క ఆదర్శంతో, అందరి యొక్క సహకారంతో పీఠాధిపతులు కుక్కేని ఇంకా కూడా వస్తున్నారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో గురూజీలు ఉడిపిని ఇంకా వచ్చినారు పూజారులు, వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పెద్దల ఆధ్వర్యంలో కలిసి ఈ కార్యక్రమం నిర్వేగంగా 3 రోజులు భారీగా కూడా ఒక 2000 మంది జనాభాతో కూడా ఆనందదాయకంగా కూడా అన్నదానాలు 3 రోజులు కూడా జరిపించుకుంటూ ప్రజల అనుగ్రహం పొందుకొని ఈ గ్రామంలో సుఖంగానే నరసింహస్వామి ప్రతిష్ఠిస్తున్నాం. 4 గంటల రాత్రిలో 4 గంటల 20 నిమిషాలకి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహ పూజలో తెల్లారి 8 గంటలకి పూర్ణాహుతి అంతా జరుగును. గ్రామ ప్రజలందరూ కూడా అందరి ఆధ్వర్యంలో కేసీటీవీ ద్వారా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజలకందరికీ కూడా అందిస్తున్నాము. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయాధికారుల కోసం జిల్లా ప్రధాన కోర్టు నందు ఈసీటీ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ హోదాలో పనిచేస్తున్న న్యాయమూర్తులు హాజరయ్యారు. I further extend my heartfelt respects to all the honorable additional district judges, respected my dear justice. At this juncture, on behalf of the Chittoor judicial family, I take the privilege of inviting. May I now request their expertise and practical insights will undoubtedly enrich the learning experience of all participants. On behalf of the Chittoor unit, I extend our sincere appreciation to them for sparing their valuable time. Today, the functioning of courts is inseparably linked with technology. The e-courts project has transformed the way judicial work is administered, from filing to case management, from digital records to virtual interfaces. However, technology can serve its purpose effectively only when we as stakeholders are confident and competent in using it. The focus of this program and computer skills, open source platforms like Ubuntu, Linux, LibreOffice applications, digital document handling, data security, case information system, hybrid hearing through video conferencing and cyber awareness, etc. are essential for the effective functioning of the courts in the present digital environment. These are not abstract concepts but day-to-day requirements in our courts. Familiarity with these topics tools enhances productivity, reduces pendency, and ensures better management of judicial time and resources. As you are aware, the program is scheduled to be conducted over a period of 2 days, that is on 7/2/26 and 8/2/2026, with clarity designated main topics and subtopics for each session. I trust that all of you have gone through the revised syllabus and the program schedule prepared for these 2 days. I would encourage all participants to make the best use of this program by engaging actively, asking questions freely, and sharing practical difficulties encountered in day-to-day court work with the resource persons. The knowledge gained here will not only benefit individual officers but will also strengthen the institutional capacity of our courts as a whole. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఆప్కాస్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముబారక్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెకు సంబంధించి నోటీసును శనివారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ రెడ్డీశ్వరికి ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెలో మున్సిపల్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని కోరారు. 10 గంటల పని దినాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల ఎక్స్మెంట్, డిఏలు, గ్రాట్యుటీలు సత్వరం విడుదల చేయాలని, మరణించిన రిటైర్డ్ అయిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీసీ పుంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణారెడ్డి, సిపిఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, రెడ్డి శేఖర్, బాబు, వెంకటరమణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెను పుంగనూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు సంబంధిత మున్సిపల్ అధికారులకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ప్రజల మలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలు గొప్పగా చెప్పుకొని వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తిన పోసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది మాటలు కాదు, మీరే చేతల్లో చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డైలీ వేజెస్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చాలని చెప్పి ఆప్కాస్ కార్మికులకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డైలీ వేజెస్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పట్టణాలు, నగరాలు రోజు రోజుకి అనుబంధం తోగలాగా పెరిగిపోతూ ఉంటే గొర్రెతేక బెత్తడి అన్న చందంగా కార్మికుల జీతాలు మాత్రం పెంచకుండా వారి శ్రమను ఈరోజు పాలక ప్రభుత్వాలు శ్రమను దోచుకుంటా ఉన్నాయి. అందుకనే ఈరోజు శ్రమకి తగ్గ వేతనం ఇవ్వాలని ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో రిటైర్మెంట్ అవుతా ఉన్నారో వారి స్థానంలో కార్మికులను చేర్చాలని చెప్పి, తద్వారా పని భారం తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పొంగునూరు, మదనపల్లి, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు పాలక ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ అనేటువంటి ప్రధానంగా ఈ డిమాండ్లతో 12వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో పొంగునూరులో పనిచేస్తున్న చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పీపుల్ ట్రీ ప్రిన్సిపల్ సుమా అన్నారు. పొంగనూరు పట్టణం నగరి సమీపాన గల పీపుల్ ట్రీ స్కూల్ తరపున స్పోర్ట్స్ డేను నిర్వహించారు. విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన పెంచడం మరియు శారీరక దృఢత్వం వైపు మళ్లించడం జరుగుతుందని, వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనగా గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమాలను ఏవో అశోక్ పర్యవేక్షించారు. Happy and glad to see you all on the sports meet. Come on, children. Hello. Hip hip. Come on, hip hip. Hip hip. Hip hip. Yeah, that's good. So keep up your spirit. Sorry for making you to wait longer. Let us finish it fast. And as you know that sports actually helps us in shaping and molding and whatever the way we want, isn't it? So to make ourselves physically fit, sports are very important. We are so glad that our team are helping us to do this sports day and make it more successful. Okay, so let us start. Thank you.
One victory. One team. One spirit. One victory. Go fast. Go. मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले आजा आजा जिंदर शादी आने के जंगली वाली आने के आजा बेहद खुशी हो रही है। हमें आना ही पड़ा। आपने हमारा दिल जो जीत दिया। जहांपना, आज पहली बार आपकी प्रजा ने आपका प्यार और अपनापन महसूस किया है और इसलिए आज ये आवाम गुस्ताखी की माफी चाहते हुए आपको नवाजना चाहती है अकबर के नाम से। जलालुद्दीन मोहम्मद अकबर। जहांपना, आज पहली बार आपकी प्रजा ने आपका प्यार और अपनापन महसूस किया है और इसलिए आज ये आवाम गुस्ताखी की माफी चाहते हुए आपको नवाजना चाहती है। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఆర్డీఏ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగమ్మ చెరువును సర్వే చేసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. వనమలదిన్నెలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. గిరిజన బాలికల పాఠశాలను తనిఖీ చేసిన పిఓ సుజాత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.